Hi friends, welcome to Tech Travel Telugu. Friends, మన ఇండియన్ గవర్నమెంట్ 350cc లోపు ఉన్న వెహికల్స్ కి 28% GST నుంచి 18% కి తగ్గించారు కదా. కానీ 350cc పైన ఉన్న వెహికల్స్ కి 28% GST నుంచి 40% కి పెంచారు. అంటే ఒక 12% పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అయితే ఉన్నాయి కదా. 350cc లోపు ఉన్న కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. అలాగే 350cc పైన ఉన్న వెహికల్స్ కూడా ఉన్నాయి. ఏ వెహికల్ కి ఎంత ప్రైస్ ఉంది, ఎంత పెరిగింది అనే దాని గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాము. ఎవరైతే ఈ దసరా ఫెస్టివల్ కి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ పర్చేస్ చేద్దాం ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వెహికల్ విషయానికి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350. చాలా మంది బుల్లెట్ 350 అయితే పర్చేస్ చేస్తారు. వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. 2,14,000 రూపీస్ ఓల్డ్ ప్రైస్ ఉండేది. ఇప్పుడు 1,97,000 రూపీస్లో మీరు ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. అంటే ఒక 17,000 రూపాయల దాకా ప్రైస్ డ్రాప్ అయింది. సో ఇది ఒక మంచి విషయం అనమాట. ఈ వెహికల్ ఎవరు కొనొచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరికైతే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రైస్ ఎక్కువ అనిపిస్తుందో వాళ్ళైతే బుల్లెట్ 350 కన్సిడర్ చేసుకోవచ్చు. సెకండ్ వెహికల్ విషయానికి వస్తే క్లాసిక్ 350. ఈ వెహికల్ ఎక్కువ మంది చూస్ చేసుకుంటారనమాట రాయల్ ఎన్ఫీల్డ్లో. పాత ప్రైస్ 2,37,000 రూపీస్ ఉండేది కదా. ఇప్పుడు 2,18,000 రూపీస్కి తగ్గించారంటే ఒక 19,000 రూపాయల దాకా ప్రైస్ అయితే డ్రాప్ అయింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ వెహికల్ విషయానికి వస్తే హంటర్ 350. ఇది కూడా ఎక్కువ మంది చూస్ చేసుకుంటున్నారు ఈ మధ్య. 1,82,000 రూపీస్లో మీరు హంటర్ 350 పర్చేస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇంకా ప్రైస్ డ్రాప్ అయింది. 14,000 రూపాయల దాకా ప్రైస్ డ్రాప్ అయింది. అంటే 1,68,000 రూపాయల్లో మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది సూపర్ అనమాట. ఫోర్త్ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ గోన్ క్లాసిక్ 350. 2,83,000 రూపీస్ ఉండేది. పాత ప్రైస్ అయితే 23,000 రూపీస్ దాకా తగ్గిందనమాట. 2,60,000 రూపీస్లోనే మీరు గోన్ క్లాసిక్ 350 అయితే పర్చేస్ చేయొచ్చు. ఫిఫ్త్ వెహికల్ వచ్చేప్పటికి మెటియర్ 350. పాత ప్రైస్ 2,49,000 రూపీస్ ఉండేది. ఏకంగా 20,000 రూపాయల దాకా ప్రైస్ డ్రాప్ అయిందనమాట. 2,29,000 రూపీస్లోనే ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ వెహికల్ ఎవరు కొనొచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్ కంఫర్ట్ అనమాట. కంఫర్ట్ అయితే ఈ వెహికల్ చాలా బాగుండిద్ది. జే సిరీస్ ఇంజిన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు కాబట్టి చాలా వరకు స్మూత్గా ఉండిద్ది అనమాట. ఇంతకు ముందులాగా మీకు వైబ్రేషన్స్ అయితే ఏమీ ఉండవు. హ్యాపీగా హైవే మీద మీరు కంటిన్యూగా ఒక 500 కిలోమీటర్స్ వెళ్ళాలన్నా సరే వెళ్ళిపోవచ్చు. సో సోలోగా లాంగ్ రైడ్స్ వెళ్ళాలంటే మాత్రం ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సిటీలో తిరగడానికి కూడా బాగానే ఉండిద్ది. షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 28% GST నుంచి 18%కి తగ్గినాయి అనమాట. అంటే చాలా వరకు ప్రైజెస్ అయితే డ్రాప్ అయినాయి కదా. మీకు నచ్చిన వెహికల్ మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఒకటైతే కొనుక్కోండి. ఎక్కువ మంది ఈ 5 వెహికల్స్లోనే కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి 28% GST ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు 40%కి ప్రైస్ పెరిగింది అనమాట. అంటే 350cc పైన ఉన్న వెహికల్స్కి 40% GST చేశారు. 12% అయితే పెరిగిందనమాట. అందులో మీకు 6th వెహికల్ స్క్రామ్ 440. పాత ప్రైస్ 2,58,000 రూపీస్ ఉండేది. ఇప్పుడు మనకి 17,000 రూపాయల దాకా ప్రైస్ పెరిగిందనమాట. 2,75,000 రూపాయల్లో మీరు ఇప్పుడు ఆ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. 7th వెహికల్ విషయానికి వస్తే హిమాలయన్ 450. అడ్వెంచర్ వెహికల్ అనమాట. చాలామంది అడ్వెంచర్ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్లో ఈ వెహికల్ అయితే చూస్ చేసుకుంటారు. 3,47,000 రూపీస్ పాత ప్రైస్ ఉండేది. ఇప్పుడు 3,70,000 రూపీస్ అయిందనమాట. అంటే ఒక 23,000 రూపాయల దాకా ప్రైస్ పెరిగింది. సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 9th వెహికల్ విషయానికి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450. చాలా బాగుండేది. వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. పాత ప్రైస్ చూసుకున్నట్లయితే 2,94,000 రూపీస్ ఉండేది. 19,000 రూపాయల దాకా ప్రైస్ పెరిగిందనమాట. 3,13,000 రూపాయల్లో మీరు ఇప్పుడు గొరిల్లా 450 అయితే పర్చేస్ చేయొచ్చు. ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. తర్వాత క్లాసిక్ 650. రీసెంట్గానే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు కదా. వెహికల్ అయితే చాలా పెద్దగా ఉండేది. ఆల్రెడీ ఈ వెహికల్ మీద మనం ఒక వీడియో రికార్డ్ చేసాము. పాత ప్రైస్ 4,06,000 రూపీస్ ఉండేది. ఇప్పుడు ఏకంగా 27,000 రూపీస్ ప్రైస్ పెరిగింది. 4,33,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీరు కొనుక్కోవచ్చు. 10th వెహికల్ విషయానికి వస్తే చాలా మంది ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళైతే ఎక్కువగా ఈ వెహికల్ చూస్ చేసుకుంటారో రాయల్ ఎన్ఫీల్డ్లో కాంటినెంటల్ GT 650. పాత ప్రైస్ 3,94,000 రూపీస్ ఉండేది. ఇప్పుడు 26,000 రూపీస్ దాకా ప్రైస్ పెరిగిందనమాట. అంటే 4,20,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీరు ఇప్పుడు చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా బ్యాడ్ న్యూసే. ఇంటర్సెప్టర్ 650. ఈ వెహికల్ కూడా చాలా మంది కన్సిడర్ చేసుకుంటారు. సేమ్ మనకు అదే ఇంజిన్ అయితే ఉండిద్ది. ఇంతకుముందు 3,75,000 రూపీస్ ఉండేది. ఇప్పుడు 25,000 రూపీస్ దాకా ప్రైస్ పెరిగిందనమాట. 4 lakhs అయితే ఉంది. మీరు బేస్ వేరియంట్ పర్చేస్ చేయాలనుకుంటే ఇంటర్సెప్టర్ 650 4 lakhs పెట్టి కొనుక్కోవాలి ఇప్పుడు. తర్వాత నా ఫేవరెట్ వెహికల్ బేర్ 650. పాత ప్రైస్ 4,17,000 రూపీస్ ఉండేది. ఇప్పుడు 28,000 రూపీస్ దాకా ప్రైస్ పెరిగిందనమాట. 4,45,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర ఉన్న అన్ని వెహికల్స్లో కల్లా ఈ వెహికల్ పవర్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది అనమాట. తర్వాత షార్ట్ గన్ 650. ఈ వెహికల్ అయితే లైవ్లో చూస్తానికి చాలా బాగుంది. చాలా పెద్దగా అయితే ఉండిద్ది. పాత ప్రైస్ 4,41,000 రూపీస్ ఉండేది. 30,000 రూపాయల దాకా ప్రైస్ పెరిగిందనమాట. 4,71,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది బ్యాడ్ న్యూసే. ఫైనల్గా సూపర్ మెటియర్ 650. పాత ప్రైస్ 4,46,000 రూపీస్ ఉండేది. ఈ వెహికల్కి కూడా 30,000 రూపాయలు పెరిగిందనమాట. 4,76,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు.
సో ఇవి ఫ్రెండ్స్ రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న వెహికల్స్ అయితే ప్రైజెస్ అయితే చాలా వరకు ఇంక్రీజ్ అయినాయి అనమాట. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ లిస్ట్ ఏదైతే ఉందో అన్ని కూడా బేస్ వేరియంట్ ప్రైజెస్ అనమాట. అలాగే విజయవాడ కానూరు రోడ్లో ఉన్న ప్రవళిక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్స్ వాళ్ళైతే నాకు చెప్పారు ఈ ప్రైజెస్ అయితే. ఇదే ప్రైస్ అనేది మీరు ఉండే ఏరియాలో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఉండకపోవచ్చు, ఎందుకంటే ఒక 1000 రూపాయలు తగ్గచ్చు, 1000 రూపాయలు పెరగచ్చు. సో విజయవాడలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ షోరూమ్ని విజిట్ అయ్యి ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు మొత్తం క్లారిఫై చేస్తారు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ దసరా ఫెస్టివల్కి కొన్ని ఆఫర్స్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అంటే మీరు వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత యాక్సరీస్ అయితే వేయించుకుంటారు కదా, దాని మీద అలాగే రైడింగ్ జాకెట్స్ కానీ, హెల్మెట్స్ కానీ, గ్లౌజెస్ కానీ వాటి మీద కొంతవరకు ఆఫర్ అయితే ఉందంట. ఆ ఆఫర్ ఏంటి, అలాగే మీకు నచ్చిన వేరియంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ పెట్టేస్తాను, ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళని అడగండి, మొత్తం క్లారిఫై చేస్తారు. సో ఇవి ఫ్రెండ్స్ రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న వెహికల్స్కి సంబంధించిన ప్రైజెస్ తగ్గినాయి పెరిగినాయి మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.